2002లో భారత్లోని కాశ్మీర్ వ్యాలీలో ఉగ్రవాదం ఆకాశానికి తాకిన సమయం అది. కార్గిల్ యుద్ధ ఓటమికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI కాశ్మీర్లోని ఉగ్రవాద సంస్థలతో కలిసి ఎన్నో బాంబ్ బ్లాస్ట్, సూసైడ్ అటాక్స్ను ఇండియాలోని వేరువేరు ప్రదేశాల్లో ప్లాన్ చేసింది. పాకిస్తాన్ డైరెక్ట్గా స్పాన్సర్ చేసిన అటువంటి ఎన్నో ఉగ్రవాద సంస్థల్లో లష్కర్-e-తైబా ఉగ్రవాద సంస్థ ఒకటి. ఇయర్ 2000లో రెడ్ ఫోర్ట్లో టెర్రర్ అటాక్ జరిగితే 2001లో ఇండియన్ పార్లమెంటరీ హౌస్ పైన ఉగ్రవాద దాడి జరిగింది. 2003లో భారతదేశానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన, చాలా పవిత్రమైన ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ పైన అటాక్ చేయడానికి పాకిస్తాన్ ISI ప్లాన్ చేసింది. ఈ అటాక్ చేయడానికి లష్కర్-e-తైబా ఉగ్రవాద సంస్థ యొక్క అధినేత జాకీర్ రెహమాన్ లాఖ్వీను రంగంలో దింపింది. లాఖ్వీ ద్వారా ఇండియా గేట్ పైన ఉగ్రవాద దాడి జరిపి భారత ప్రజలను చంపి ఎంతో పవిత్రమైన వార్ మెమోరియల్ అయిన ఇండియా గేట్ను కాపాడుకోలేకపోయారు అన్న ముద్ర భారత్ పైన వేసి ఇండియన్ టూరిజం సేఫ్ కాదు అని, ఇండియాలో సేఫ్టీ లేదు అని ప్రపంచానికి చాటి చెప్పాలనే మాస్టర్ ప్లాన్ వేసింది. లాఖ్వీ పన్నిన కుట్రను ఢిల్లీ పోలీస్ ఎలా డీకోడ్ చేసింది, ఇండియా గేట్ పైన దాడి జరగకుండా ఎలా కాపాడింది అన్నది తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఖాకీ ఫైల్ బుక్ నుండి తీసుకొని చేసిన ఈ మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ అండ్ ఎస్పీనాస్ థ్రిల్లర్ను చూసే ముందు దయచేసి మన వీడియోను లైక్ చేయండి. 2002లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్లో పనిచేస్తున్న ACP ప్రమోద్ కుష్వాహా ఢిల్లీలో జరిగిన ఒక టెర్రర్ అటాక్కు సంబంధించిన పని మీద కాశ్మీర్ వ్యాలీకి వెళ్ళాడు. ప్రమోద్ కుష్వాహా ఇండియన్ ఆర్మీలోని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పనిచేస్తున్న ఒక ఆఫీసర్తో కలిసి పనిచేశాడు. ఈ BSF ఆఫీసర్కు కాశ్మీర్ లోయలో చొరబడే పాకిస్తానీ టెర్రరిస్టులను హ్యాండిల్ చేయడంలో, వారిని ఎలిమినేట్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేది. ప్రమోద్ కుష్వాహా వర్క్ డెడికేషన్ను, క్రైమ్ అండ్ క్రిమినల్స్ను హ్యాండిల్ చేయడంలో ప్రమోద్ కుష్వాహాకు ఉన్న అపారమైన అనుభవానికి ఎంతో ఇంప్రెస్ అయిన BSF ఆఫీసర్ తను రీసెంట్గా ఎన్కౌంటర్ చేసిన ఉగ్రవాది తాలూకు డైరీను ఇచ్చి, ఇందులో ఏవేవో మెయిల్ ఐడీస్, ర్యాండమ్ మెసేజెస్ ఉన్నాయి, ఈ డైరీ నీకేమైనా సహాయపడుతుందా చూడు అని BSF ఆఫీసర్ ఆ డైరీను ప్రమోద్కి ఇచ్చాడు. వెంటనే ప్రమోద్ ఆ డైరీలో ఉన్న rashid32xxx@hotmail.com అనబడే మెయిల్ ఐడిను నోట్ డౌన్ చేసుకున్నాడు. ప్రమోద్ కుష్వాహా ఢిల్లీ పోలీసులో జాయిన్ అవ్వకముందు కంప్యూటర్ సైంటిస్ట్గా పనిచేయడం వల్ల ఎందుకో ప్రమోద్ కుష్వాహాకు ఈ మెయిల్ ఐడి పైన అనుమానం వచ్చింది. ఈ మెయిల్ ఐడిను తన టీంకు ఇచ్చి ఈ మెయిల్ ఐడి ఎవరిదో కనుక్కోమని ఆదేశించాడు. ఢిల్లీ IT టీం ఈ మెయిల్ ఐడి యొక్క IP అడ్రస్ ఢిల్లీలోనే ఉంది అని క్రాక్ చేశారు. ఈ మెయిల్ ఐడిను ఢిల్లీలోని వేరువేరు ప్రదేశాల నుండి, వేరువేరు ఇంటర్నెట్ కెఫేస్ నుండి డిఫరెంట్ టైమ్ జోన్స్లో యూజ్ చేశారు అని గుర్తించారు. ఎందుకని ఈ మెయిల్ ఐడి డిఫరెంట్ లొకేషన్స్ నుండి యూజ్ చేశారు? 2003లో ఏదో పెద్ద కుట్ర ఢిల్లీలో జరగబోతోంది అని ప్రమోద్ భావించాడు. తక్షణమే తన బాస్ కుమార్కు డెవలప్మెంట్స్ గురించి అప్డేట్ చేశాడు. ఢిల్లీలోని అన్ని ఇంటర్నెట్ కెఫే పైన నిఘాను ఉంచాలని ఆదేశించాడు. కట్ చేస్తే స్పెషల్ సెల్ టీం ఢిల్లీలోని అన్ని ఇంటర్నెట్ కెఫేలో నిఘాను పెంచింది. అన్ని కెఫేలోని కంప్యూటర్స్లో ఫ్లాపీ డిస్క్ ద్వారా టెర్రరిస్టులు తరచుగా వాడే పదాలు లైక్ చాచాజీ, ఫుట్బాల్, నేహా, స్టూపా, లవ్ యూ, సలాం వాలేకం వంటి హాట్ వర్డ్స్ను ఫీడ్ చేశారు. ఇలా చేయడం వల్ల ఎవరైనా ఈ హాట్ వర్డ్స్ను యూజ్ చేసి మెయిల్ చేసినట్లు డిటెక్ట్ అయితే ఆ మెసేజెస్ ఇమీడియట్గా ప్రమోద్ ఫోన్కు వెళ్తాయి. ప్రమోద్ ఆ మెసేజెస్ను కెఫేకు దగ్గరగా ఉన్న పోలీస్ టీంకు పంపుతాడు. వెంటనే పోలీసులు ఆ కెఫేకు వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకోవాలి అని ప్లాన్ చేశారు. బట్ ఈ ప్లాన్ను ఎగ్జిక్యూట్ చేయడం అంత ఈజీ కాదు. ఢిల్లీలో 1 కాదు 2 కాదు, వేలలో ఇంటర్నెట్ కెఫేస్ ఉన్నాయి. అయినా కూడా ఢిల్లీ స్పెషల్ సెల్ ఎంతో కష్టపడి నిఘాను పెంచింది. ఎంత ట్రై చేసినా కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. rashid32xxx@hotmail.com మెయిల్ నుండి సడన్గా కొన్ని వేలల్లో లవ్ లెటర్స్ stupaxx@hotmail.com మెయిల్ ఐడికి వెళ్ళసాగాయి. ఈ లవ్ లెటర్స్ ఇలా ఉండేవి. కానీ ప్రమోద్ ఈ లవ్ లెటర్స్ను జాగ్రత్తగా చూశాడు. ఈ లవ్ లెటర్స్లో ఉన్న మీనింగ్ చూసి షాక్ అయ్యాడు. లవ్ లెటర్ స్టార్టింగ్లో మై డార్లింగ్, ఐఎమ్ కమింగ్ టు యూ సూన్, ఇట్ విల్ బి లాంగ్ బిఫోర్ వి గెట్ మ్యారీడ్, లవ్ యూ అని ఉంది. కానీ ఈ మెసేజెస్ మధ్యలో డియర్ బ్రదర్ ముజంబిల్, సలాం వాలేకుम, आपका मैसेज मिला, मैं उस आदमी से मिल लूँगा, उसका नंबर अभी स्विच ऑफ है, थोड़ी देर बाद फिर ट्राई करता हूँ, काम के बाद आपको मैसेज भेजता हूँ, आपका भाई. దీనికి తెలుగులో అర్థం, ప్రియమైన ముజమ్ముల్ భాయ్, మీకు సలాం వాలేకం, మీ మెసేజెస్ వచ్చాయి, నేను ఆ మనిషిని కలుస్తా, అతని నంబర్ స్విచ్ ఆఫ్లో ఉంది, కొంతసేపు తర్వాత కాల్ చేస్తా, పని అయిన తర్వాత మెసేజ్ చేస్తా, ఇట్లు మీ తమ్ముడు అని ఉంది. ఇలాంటి మెయిలే 7th ఫిబ్రవరిలో కూడా rashid32 మెయిల్ ఐడి నుండి stupaxx మెయిల్ ఐడికి వెళ్ళింది. ఈ మెసేజ్ మధ్యలో ఇలా రాసి ఉంది, ప్రియమైన ముజమ్మిల్ భాయ్, సలాం వాలేకుం, నువ్వు పంపిన మనుషులు నాతోనే ఉన్నారు,
ఇది కాలేజ్ చుట్టుపక్కల ఉన్న ఏరియా, క్రౌడ్ ఎక్కువగా ఉంది. తర్వాత మెసేజ్ చేస్తా, చాచాజీకు నా నమస్కారాలు అని ఉంది. ఈ చాచాజీ పేరు వినగానే ఢిల్లీ పోలీసుల అనుమానాలు రంగు పూసుకున్నాయి. రాశి 32 మేల్ ఢిల్లీలో ఉన్న టెర్రరిస్ట్ అని తేల్చారు. స్తుపా ఎక్సెస్ మెయిల్ ఐడి పాకిస్తాన్లోని రావల్పిండి ప్రదేశానికి చెందినదిగా గుర్తించారు. అంటే పాకిస్తాన్లో కూర్చున్న హ్యాండ్లర్స్ ఢిల్లీలో అటాక్ను ప్లాన్ చేశారు. ఈ అటాక్ చేయడానికి కావాల్సిన మనుషులు, వెపన్స్ను లష్కర్-e-తోయిబా సంస్థ అరేంజ్ చేస్తున్నట్టుగా గుర్తించారు. కట్ చేస్తే ఫిబ్రవరి 3, 2003, ఫిబ్రవరి 5, 2003లో వెళ్ళిన మెయిల్స్లో కూడా చాచోజీ అని మెన్షన్ చేసి ఉంది. ఈ చాచోజీ అనే కోడ్ వర్డ్ లష్కర్-e-తోయిబా ఉగ్రవాద సంస్థకు మెయిన్ కమాండర్ అయిన జాకీర్ రెహమాన్ లాఖ్వీ ముద్దు పేరుగా గుర్తించారు. 2008లో జరిగిన ముంబై అటాక్స్లో దొరికిన అజ్మల్ కసబ్ కూడా ఇంటరాగేషన్లో చాలాసార్లు చాచా జాకీ అని మెన్షన్ చేశాడు. చాచోజీ వర్డ్ ఢిల్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పెద్ద బ్రేక్ త్రూ అనే చెప్పాలి. 13 ఫిబ్రవరి రోజున స్తుపా ఎక్స్ఎక్స్ నుండి ఒక కొత్త ఈమెయిల్ nehaSingh1 xx2@hotmail.com కు వెళ్ళింది. ఈ మెసేజ్ ఢిల్లీ పోలీసుల యొక్క అనుమానాలను నిజం చేసింది. ఈ మెసేజ్లో ఏముంది అంటే, యాజ్ యూజువల్ స్టార్టింగ్లో లవ్ మెసేజెస్, బట్ మెసేజ్ మధ్యలో సలాం వాలేకం, ఫిబ్రవరి 15, 2003 లోపు తారీఖ్ వాళ్ళని తీసుకొని ఢిల్లీకి వస్తాడు. ఇక్కడ వాళ్ళని అంటే ఉగ్రవాదులను తీసుకొని ఢిల్లీకి వస్తాడు అని అర్థం. ఫుట్బాల్తో ఏం చేయాలో నీకు బాగా తెలుసు. మ్యాచ్ అయిపోయిన తర్వాత మెసేజ్ చెయ్యి, ఏమైనా పని ఉంటే 1 ద్వారా మెసేజ్ చెయ్యి అని ఉంది. ఇక్కడ కోడ్ వర్డ్ ఫుట్బాల్ అంటే బాంబ్ లేదా ఎక్స్ప్లోజివ్ వెపన్ అయి ఉంటుంది అని గుర్తించారు. న్యూమరిక్ లెటర్ 1 అంటే USA కాలింగ్ కోడ్ 001 అంటే మెసేజ్ను నా US నంబర్కు పంపు అని అర్థం. ఇక ఢిల్లీ ఐటీ సెల్కు అంతు చిక్కని ఒక వర్డ్ మ్యాచ్. ఇక్కడ మ్యాచ్ అంటే అటాక్ జరిగే ప్రదేశం. అటాక్ ఇక్కడ జరుగుతుందో, ఎప్పుడు జరుగుతుందనే ఐడియా ఢిల్లీ పోలీసులకు అస్సలు లేదు. ఇక్కడ నుండి అసలైన గేమ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఈమెయిల్ 13 ఫిబ్రవరి 2003 రోజున chachoji@hotmail.com నుండి రాషిద్ 32కు వెళ్ళింది. ఈ మెసేజ్లో ఏముంది అంటే, రాషిద్ భాయ్, మ్యాచ్ పూర్తి అయ్యేంత వరకు ప్లేయర్స్ను జాగ్రత్తగా చూసుకో అని ఉంది. ఢిల్లీ పోలీసుల అనుమానం నిజమే. ఇక్కడ chachoji@hotmail.com అనే మెయిల్ ఐడి జాకీర్ రెహమాన్ లాఖ్వీదే. ఈ ఎంటైర్ ప్లాన్కు మాస్టర్ మైండ్ లాఖ్వీ అని కన్ఫర్మ్ అయింది. 14 ఫిబ్రవరి 2003 రోజున చాచోజీ రాషిద్కు ఇంకొక మెయిల్ పంపాడు. ఈ మెయిల్లో మ్యాచ్ ఆడాల్సిన డేట్ ఫిక్స్ అయింది. వరల్డ్ కప్ ఫైనల్ డే 25 ఫిబ్రవరి అని ఉంది. ఇక్కడ ఫిబ్రవరి 25 రోజున అటాక్ను ప్లాన్ చేస్తున్నారని కన్ఫర్మ్ అయింది. కానీ మ్యాచ్ ఎక్కడ ఆడుతారు, అటాక్ ఎక్కడ జరుగుతుంది అన్న విషయం ఇంకా ఢిల్లీ స్పెషల్ సెల్కు అంతు చిక్కలేదు. 17 ఫిబ్రవరి రోజున చాచోజీ రాషిద్కు మెయిల్ పంపాడు. ఈ మెయిల్లో మ్యాచ్ను ఆడే ప్లేస్ ఫిక్స్ అయింది. మ్యాచ్ ఆడే ప్లేస్ పేరు .05, .000, .00, .05, .7, .03, .7, .0, .4-7. ప్లేయర్స్ అందరికీ ఇన్ఫార్మ్ చెయ్యి అని ఉంది. ఎప్పుడు చాచోజీ తన మెసేజెస్ను ఇస్లామాబాద్ IP అడ్రస్లో ఉన్న కంప్యూటర్ నుండే పంపేవాడు. కానీ ఈ మెసేజ్ పెషావర్ IP అడ్రస్ కంప్యూటర్ నుండి పంపాడు. 18 ఫిబ్రవరి రోజున ఇంకొక మెయిల్ వచ్చింది. ఈసారి మెయిల్ పురాణా మకాన్@hotmail.com ఈమెయిల్ ఐడి నుండి birthday@hotmail.com కు వెళ్ళింది. ఈ మెయిల్లో ఉన్న మెసేజెస్ చూసి ఢిల్లీ స్పెషల్ సెల్ యూనిట్ దిమ్మ తిరిగిపోయింది. ఈ మెసేజ్లో ఎటువంటి వర్డ్స్ లేవు, అన్ని కోడ్స్ ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్, ఇంత కష్టమైన కోడ్స్ను డీకోడ్ చేయడం ఎంత కష్టమో. 2003 టైంలో ఇండియాలో IT టెక్నాలజీ అంతగా డెవలప్ కాలేదు. తక్షణమే నితీష్ కుమార్ ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద క్రిప్టోగ్రఫర్స్ను, కంప్యూటర్ స్పెషలిస్టులను, IT ఇంజనీర్స్ను పిలిపించాడు. కానీ నో యూజ్. ఎంత ట్రై చేసినా ఈ కోడ్ను డీకోడ్ చేయడం సాధ్యం కాలేదు. ఒక US బేస్డ్ క్రిప్టోగ్రఫీ కంపెనీకు కాంటాక్ట్ అయ్యారు. ఈ కోడ్ను డీకోడ్ చేయడానికి ఆ కంపెనీ హై ప్రైస్ను కోట్ చేసింది. ఢిల్లీలో ఉన్న అమాయకమైన ప్రజలను కాపాడడానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అనుకున్నారు. చాలా తక్కువ టైం ఉంది, వేరే ఆప్షన్ లేదు అని నితీష్ కుమార్ తన సీనియర్ మేనేజ్మెంట్కు జరిగిందంతా వివరించాడు. ఫారిన్ ఎక్స్చేంజ్ మనీ అర్జెంట్గా కావాలి అని కోరాడు. కానీ ఇంత తక్కువ సమయంలో అందరి అప్రూవల్స్ తీసుకొని మనీ అరేంజ్ చేయడం ఇంపాసిబుల్ అని మేనేజ్మెంట్ చేతులు ఎత్తేసింది. ఢిల్లీ స్పెషల్ సెల్కు ఏం చేయాలో తెలియలేదు. లిటరలీ హెడ్లెస్ చికెన్ లాగా తిరిగారు. ఎంత ట్రై చేసినా కోడ్ మాత్రం డీకోడ్ కాలేదు. ఫిబ్రవరి 19 రోజున వివేక్ ఒక పేపర్లో ఆ సీక్రెట్ కోడ్ను రాసుకొని ఏదో ఆలోచిస్తూ కౌచ్ మీద కూర్చున్నాడు. తక్షణమే ఆఫీస్కు రమ్మని నితీష్ కుమార్ ప్రమోద్ను కోరాడు. ప్రమోద్ ట్యాక్సీలో ఆఫీస్కు వెళ్తుంటే వివేక్ ప్రమోద్ను అడ్డుకొని, నాకు కొంచెం టైం ఇవ్వు, ఈ కోడ్ను క్రాక్ చేస్తా అన్నాడు. దానికి ప్రమోద్ వివేక్తో, చూడు వివేక్, నేను చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నా, నీతో తర్వాత మాట్లాడతా అని విసుక్కున్నాడు. అయినా కూడా వివేక్, నేను కూడా నీతో పాటు వస్తా అన్నాడు. సరే అని ప్రమోద్ వివేక్ను కూడా ఆఫీస్కు తీసుకెళ్లాడు.
ఆఫీస్కు వెళ్లే దారిలో ప్రమోద్ వివేక్ మధ్య ఎటువంటి సంభాషణలు జరగలేదు. జర్నీ అంతా సైలెంట్గా సాగింది. ఆఫీస్ వచ్చింది. ప్రమోద్ ఆఫీస్ లోపల వెళ్ళి స్టేర్ కేస్ ఎక్కుతున్నాడు. వివేక్ పరిగెత్తుకుంటూ వచ్చి, సార్ కోడ్ ఏంటో తెలిసిపోయింది, ఇది చాలా సింపుల్ కోడ్. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ను 0.0 నుండి 0.9గా నంబరింగ్ చేశారు. అంటే 0.0 అంటే ఏ అని కోడ్ చేశారు, 0.1 అంటే బి, అలా 0.9 అంటే జి అని కోడ్ చేశారు. కే అంటే 0.00, ఎల్ అంటే 0.01, ఎం అంటే 0.02గా కోడ్ చేశారు. కొన్ని ఈమెయిల్స్లో -5 అండ్ -7 అని ఉంది. దీనికి అర్థం డీకోడ్ చేసేటప్పుడు రీడర్ 7 లెటర్స్ను వెనక్కి కౌంట్ చేయాలి. ఉదాహరణకు 17th ఫిబ్రవరికి వచ్చిన మెయిల్ను చూస్తే, ప్రియమైన రాషిద్, నువ్వు ఒక కొత్త మెయిల్ ఐడి తయారు చేసుకో. ఇక్కడ నుండి నా కొత్త మెయిల్ ఐడి అయిన 002.1.007.7.07.07.000-7కు మెయిల్ చెయ్యి అని ఉంది. ఈ కోడ్లో -7 అని ఉంది. ఈ మెథడ్ను యూజ్ చేస్తే 0.002 అనేది డబ్ల్యూ, బట్ డబ్ల్యూను 7 లెటర్స్ బ్యాక్కు కౌంట్ చేస్తే VUTSRQP అంటే లెటర్ పి అని వస్తుంది. ఇలా ఈ కోడ్ను డీకోడ్ చేస్తే వచ్చే వర్డ్ purana.makan@hotmail.com అనే ఒరిజినల్ మెయిల్ ఐడి డీకోడ్ అయింది. 15th ఫిబ్రవరి రోజు వచ్చిన కోడ్ను డీకోడ్ చేయగా తెలిసిన వర్డ్ అంటే మ్యాచ్ ఆడే ప్రదేశం INDIAGATX అంటే ఇండియా గేట్. ఇక్కడ కోడ్ రాసేవాడు తప్పుగా ఈకి బదులు ఎక్స్ అని టైపో మిస్టేక్ చేసి ఉండవచ్చు అని గుర్తించారు. ఫైనలీ లష్కర్-ఏ-తైబా ఉగ్రవాద సంస్థ యొక్క నాయకుడైన జాకీర్ రెహమాన్ లాఖ్వీ ఫిబ్రవరి 25th రోజున ఇండియా గేట్ పైన టెర్రరిస్ట్ అటాక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులోని డిస్కవరీస్ అండ్ డెవలప్మెంట్స్ను అప్పటి ఇండియన్ హోమ్ మినిస్టర్ అయిన ఎల్కే అద్వానీ గారి దృష్టికి తెచ్చారు. స్వయంగా అద్వానీ గారు నితీష్ కుమార్ను తన ఆఫీస్కు పిలిపించి అభినందించారు. ఫిబ్రవరి 25th రోజున మన ఇండియన్ ఆర్మీ ఢిల్లీలో దిగింది. ఇండియా గేట్లో సెక్యూరిటీని హై అలర్ట్ చేశారు. మ్యాచ్ ఆడడానికి జాకీర్ రెహమాన్ లాఖ్వీ మొగ్గుళ్ళ రంగంలో దిగారు. ఆర్మీ యూనిఫామ్లో అప్పటికే ఇండియా గేట్కు చేరుకున్న ఇండియన్ ప్లేయర్స్ను చూసి పాకిస్తాన్ ట్రైన్ చేసిన ప్లేయర్స్ మ్యాచ్ ఆడకుండానే పారిపోయారు. ఇటువంటి కాంటెంట్ ఇంకా చూడాలి అనుకుంటే దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ సోలోగా నడుస్తోంది. మన ఛానల్లో వచ్చే వ్యూస్ అన్నీ ఆర్గానిక్ వ్యూసే. కాబట్టి మీరు మన వీడియోస్ను షేర్ చేస్తే రీచ్ ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. జై హింద్.